ప్రైజ్ ది లార్డ్ అండి. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము నుండి చివరి 24వ అధ్యాయము వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 11వ అధ్యాయము. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులనందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు కృంగువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా ఊరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు ఫలహారము అతని యొద్దకు పంపించెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణము తోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను. దావీదు నేడును నీవిక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనికి భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయేనా? యెరుబ్జెషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగూ హతమాయెను. ఒక స్త్రీ తిరుగటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయెను గదా. ప్రాకారము దగ్గరకును మీరెందుకు పోతిరని నిన్నడిగిన ఎడల నీవు తమరి సేవకుడగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను. దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియచేసెను. ఎట్లనగా ఆ మనుష్యులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారము మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా
రాజు సేవకులలో కొందరు హతమైరి. తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడా హతమాయెను. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. 12వ అధ్యాయము. కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లును కలిగియుండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునిన ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలనియ్యవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనిన ఎడల నేను మరీ ఎక్కువగా నీకిచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవతని చంపించిదివి గదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడియుండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకయుండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు
గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినను సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయెనా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయెననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు, బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి. నీవీలాగును చేయుట ఏమని దావీదును అడుగగా అతడు, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యదిద్యా అని అతనికి పేరు పెట్టెను. యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణము మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను. దావీదునొద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీది పట్టణమును పట్టుకొంటిని. నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలెనని వర్తమానము చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై 2 బంగారు మణుగులంతా ఎత్తుండెను. మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన దోపు సొమ్ము పట్టుకొని పోయెను. పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపముల చేతను పదునుగల ఇనుపు పనిముట్ల చేతను ఇనుప గొడ్డండ్ల చేతను వారిని తుత్తినీలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీల పట్టణములన్నిటికీ అతడు ఏలాగు చేశాను. ఆ తరువాత దావీదును జనులందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. 13వ అధ్యాయము. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరివతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు, రాజకుమారుడివైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొని యుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. అమ్నోను కాయిలాపడినని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా దావీదు, నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకుని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండనెను. వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా
తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గదిలోపలనున్న తన అన్నయ్యగు అమ్నోను వద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి, రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచుకుము, ఎలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు. ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేనెక్కడ దాచుకొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాటలాడుము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఎలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపొమ్మని ఆమెతో చెప్పగా ఆమె, నన్ను బయటకు తోసివేయటం వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరీ ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి, దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పాను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె అట్టి చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేశాను. అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తిమీద చెయ్యి పెట్టుకుని ఏడ్చుచూపోగా ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి, నీవు ఊరకుండుము, అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఎంట నుండెను. ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియు మాటలాడక ఊరకుండెను. గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయుంచెను. 2 సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులనందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను. రాజవైన నీవును నీ సేవకులను విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా రాజు, నా కుమారుడా, మమ్మను పిలువవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము తగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతం చేశాను. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోము, నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యగు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను. అతడు నీ యొద్దకు ఎందుకు రావాలనని రాజు అడుగగా అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షరసము వలన సంతోషియుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను. ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచెర గాడిదలనెక్కి పారిపోయిరి. వారు మార్గములో ఉండగానే ఒకడునూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలవబడియుండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవనులనందరినీ వారు చంపిరని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతని చంపవలెనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. కాబట్టి నా ఏలినవాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెనెను. అబ్షాలోము ఇంతకుముందు పారిపోయి ఉండెను. కావలియున్న పనివాడు ఎదురు చూచుచున్నప్పుడు
తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చి ఉన్నారు, నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పెను. అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకుని అతనిని గూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను. 14వ అధ్యాయం. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకుని తైలము పూసికొనక బహుకాలము దుఃఖపడిన దానివలే నుండి నీవు రాజునద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుమనగా, రాజు నీకేమి కష్టము వచ్చెనని అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను. నీ దాసినైన నాకు 2 కుమారులు ఉండిరి. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడునూ లేకపోయినందున వారిలో ఒకడు 2వ వాని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాని అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కుదారుని నాశనము చేతుమనుచున్నారు. ఏలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోవుచున్నారని రాజుతో చెప్పగా, రాజు, నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఏలినవాడా రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక. రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగలకుండునుగాక అని రాజుతో అనగా, రాజు, ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అనిన ఎడల వానిని నా యొద్దకు తోడుకుని రమ్ము, వాడికను నిన్ను ముట్టకయుండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, రాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపచేయకుండా ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవము తోడు, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా, రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియక తానే దోషియగుచున్నాడు. మనమందరమును చనిపోదుము గదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా ఏలినవాడవగు నీతో మాట్లాడవచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చెప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారునిని నాశనము చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకుంటుని. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు గనుక నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నయూ విచారింపచాలియున్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలినవాడవగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటునెను. రాజు, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, ఆమె, నా ఏలినవాడవగు నీవు సెలవిమ్మనెను. అంతటా రాజు, యోవాబు నీకు బోధించెనా అని ఆమె అడిగినందుకు ఆమె ఇట్లనెను,
నా ఏలినవాడవైన రాజా, నీ ప్రాణము తోడు. చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవును రాజువునగు నీ వంటి వాడొకడునూ లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను. సంగతిని రాజుతో మరుగుమాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో ఎలాగున సెలవిచ్చెను, ఆలకించుము. నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. తరువాత యవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవీయగా, యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి, రాజవగు నీవు నీ దాసుడైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరవు చేయగా, అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించున్నప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోమునకు 3 కుమారులను, తామారు అను ఒక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజదర్శనము చేయకయుండగా యోవాబును రాజునద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లకయుండెను. 2వ మారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లకపోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో యవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పాను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని. రాజదర్శనము నేను చేయవలెను. నా యందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. అంతటి యోవాబు రాజునద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. 15వ అధ్యాయము. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీల గోత్రములలో ఫలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడునూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినయ్యుండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడువారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయమును తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చెను. తీర్పునందుటకై రాజునద్దకు వచ్చిన ఇశ్రాయేలీలకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీలనందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను సిరియా దేశమునందలి గెషూరునందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మ్రొక్కుకొంటిని. గనుక నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చెను. గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను. రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకునకును
అబ్యతారునకును వర్తమానము పంపి ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకుని సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను. గనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారు? మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారని యోదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు అమాషా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు, మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయునుగాకని చెప్పుడనెను. అతడు పోయి ఎవరునూ తప్పకుండా యోదావారినందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా, నీవును నీ సేవకులందరూ మరలా రావాలనన్న వర్తమానము వారు రాజునద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది యొద్దకు రాగా యోదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకుని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యోదావారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సేబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేపు పడవను యువతలకు తెచ్చియుండిరి. అంతటా గెరా కుమారుడగు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడవును రాజువునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచుకొనకుము. నేను పాపము చేసి తినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజువునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నానని. అంతటా సెరూయా కుమారుడగు అబీషై యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులవుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతినన్న సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమితో సెలవిచ్చెను. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకు కొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగాను. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజువునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజవైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా, రాజు, నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సేబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అనెను. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొనవచ్చుననెను. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగిలేము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను, నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి, రాజవగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోవుదును? నేటికి నాకు 80 ఏండ్లాయెను.
సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా ఏలినవాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను? నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చేదను గాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊరియందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము. చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలినవాడవును రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. యోధావారందరూ ఇశ్రాయేలు వారిలో సగము మందియు రాజును తోడుకుని రాగా రాజు కింహామును వెంటబెట్టుకుని గిల్గాలునకు వచ్చాను. అట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజునద్దకు వచ్చి, మా సహోదరులకు యోధావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటివారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడుగగా, యోధావారందరూ, రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు గదా, మీకు కోపం ఎందుకు? అలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనాను తింటిమా? మాకు ఇనాము ఏమైనా ఇచ్చేనా అని ఇశ్రాయేలు వారితో అనిరి. అందుకు ఇశ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగములున్నవి. మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్ర్యము గలవారము. రాజును తోడుకొని వచ్చుటను గూర్చి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా. మీరు మమ్మను నిర్లక్ష్యము చేసితిరేమి అని యోధావారితో పలికిరి. యోధావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను. 20వ అధ్యాయము. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షబయను పనికిమాలిన వాడొకడు అచట ఉండెను. వాడు, దావీదునందు మనకు భాగము లేదు, యెషయి కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమునూ లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యోధావారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకుని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. వారు కావలి యందుంచబడిన వారై బ్రతికినంత కాలము విధవరాండ్రవలే ఉండిరి. తరువాత రాజు అమాశాను పిలువనంపి, 3 దినములలోగా నీవు నా దగ్గరకు యోధావారినందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, అమాశా యోధావారిని సమకూర్చుటకై వెళ్ళిపోయాను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. వాడు ప్రాకారములు గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలినవాని సేవకులను వెంటబెట్టుకుని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను. కాబట్టి యోవాబు వారును కెరేతీయులను పెలేతీయులను బలాజ్యులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షబను తరుమబోయిరి. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాశా వారిని కలియవచ్చెను. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించి ఉన్న నడుకట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదులై కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాశాతో, నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాశాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకొని, అమాశా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబును అతని సహోదరుడైన అబీషయును బిక్రీ కుమారుడగు షబను తరుముటకు సాగిపోగా యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి, యోవాబును ఇష్టులైన దావీదు పక్షముగా ఉన్న వారందరూ యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను. అమాశా రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా ఆ చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుండుట ఆ మనుష్యుడు చూచి
అమాషాను మార్గము నుండి చేనిలోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవము మీద బట్ట కప్పెను. శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రీ కుమారుడగు షబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళిరి. అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును, ఆబేలు వారి యొద్దకును, బేత్మయాకా వారి యొద్దకును, బెరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయాకానందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో, ఆలకించుడి, ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. అంతటా ఆమె, యోవాబువు నీవేనా అని అతనిని అడుగగా అతడు నేనే అనెను. అందుకామె, నీ దాసురాలనగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చుననెను. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుటకొద్దు, అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్తులలోనూ యథార్థవంతులలోనూ చేరిక అయినదానను. ఇశ్రాయేలీల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదువని చెప్పగా యోవాబు, నిర్మూలము చేయను, లయపరచను, అలాగున చేయనే చేయను. సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబాను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రము అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పి పోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా వారు బిక్రీ కుమారుడగు షెబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునద్దకు తిరిగి వచ్చెను. యోవాబు ఇశ్రాయేలు దొండువారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయూదా కుమారుడగు బెనాయా అధిపతి అయి ఉండెను. అదోరాము వెట్టి పనులు చేయు వారి మీద అధికారి అయి ఉండెను. అహీలుదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. షెవా లేఖికుడు, సాదోకును అబ్యతారును యాజకులు, యాయేరీయుడగు ఏరా దావీదునకు సభాముఖ్యుడు. 21వ అధ్యాయము. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఎలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మను చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి. గాని సౌలు ఇశ్రాయేలు యోధాల వారి యందు ఆసక్త గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయచిత్తము చేయుదునని వారిని అడుగగా గిబియోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయచిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుటలేదనిరి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా వారు, మాకు శత్రువులై మమ్మును నాశనము చేయుచు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా రాజు, నేను వారిని అప్పగించదనెను. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా అయ్యా కుమార్తెయగు రెస్పా సౌలునకు కనిన 2 కుమారులగు అర్మోనిని
మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు, మెహొలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతిని చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రెస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెయగు రెస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యబేష్గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా, యాబేష్గిలాదు వారు వారి ఎముకలను అచట నుండి దొంగిలి తెచ్చియుండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలో ఉన్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఎలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఫిలిస్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరలా జరుగగా, దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతి వాడగు ఇష్బీ బెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటే 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. అటు తరువాత ఫిలిస్తీయులతో గోబు దగ్గర మరల యుద్ధము జరుగగా, హుషాతీయుడైన సిబ్బికై రెఫాయీయుల సంతతి వాడగు సపును చంపెను. తరువాత గోబు దగ్గర ఫిలిస్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా, అక్కడ బెత్లెహేమీయుడైన యహరేయో రెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను. వాని ఈటికర్ర నేత గాని ధోని అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వేళ్లును 24 వ్రేళ్ళు అతడికుండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు. అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా, దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ 4 గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. 22వ అధ్యాయము. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళపాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన చెవులలో జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను.
గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపచేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా, ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయ్యుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచనివాడును కాను. ఆయన న్యాయ విధులనన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినయ్యుండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడువుగా నందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయును. ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా పాదములకు చోటు విశాలపరచుదువు. నా చీలమండలు బెడకలేదు. నా శత్రువులను తరిమి నాశనము చేయుదును. వారిని నశింపచేయు వరకు నేను తిరుగను. నేను వారిని మృంగివేయుదును. వారిని తుత్తునీయులుగా కొట్టుదును. వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపచేయుదువు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదువు. నా శత్రువులను వెనుకకు మళ్ళ చేయుదువు. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును. వారు ఎదురుచూతురు గాని రక్షించువాడు ఒకడును లేకపోవును. వారు యెహోవా కొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును. నేను ధూళివలే వారిని నలుగగొట్టెదను. పొడిగా వారిని కొట్టెదను. వీధిలోని పెంటవలే నేను వారిని పారబోసి అణగద్రొక్కెదను. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు. అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు. వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. అన్యులు దుర్బలులై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు. నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతులగునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను. నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. 23వ అధ్యాయము. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే.
యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, యెహోవా వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాటలాడుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ముండ్లను చెత్తపట్టుకునుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకునివాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా. మనుషులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెషెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఏలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. ఇతని తరువాత వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మ. ఫిలిస్తీయుల అలసందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడతడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రెఫాయిము లోయలో దండు దిగియుండిరి. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిస్తీయుల దండు కావలివారు బెత్లెహేములో నుండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. సెరూయ కుమారుడను యోవాబు సహోదరుడునైన అభిషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి ఆయను గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయాను. మరియు కబ్సయ్యలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయోదా కుమారుడైన బెనాయా అను ఒకడుండెను. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేశాను. మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగియున్న ఒక సింహమును చంపివేశాను. ఇంకనూ అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీని చంపెను. ఈ ఐగుప్తీని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డుగల తీసుకొని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో గనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. ఆ 30 మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన అషహేలు, బెత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హోనాను, హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, పత్తీయుడైన హేలస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఏరా,
అనాతోతీయుడైన అబియజరు, హుషతీయుడైన మెబున్నయి, అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయానకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి, పిరతోనీయుడైన బెనాయ, గాయషు ఏళ్ల నడుమ నివసించు హద్దయి, అర్బతీయుడైన అబియల్బోను, బర్ఫూమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాబ, యాషేను యొక్క కుమారులలో యోనాతాను, హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారునకు పుట్టిన అహియాము, మైకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపెలెటు, గిలోనీయుడైన అహితోపెలు కుమారుడగు ఎలియాము, కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై, శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బాని, అమ్మోనీయుడైన జెలెకు, బెయిరోతీయుడైన నహరై. ఇతడు సెరూయ కుమారుడగు యోవాబు యొక్క ఆయుధములను మోయువాడై ఉండెను. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, వారందరూ 37. 24వ అధ్యాయము. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును రాజువునగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టిననెను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్ళి యొర్దాను నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహ్తిమ్ హోద్షీ దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానునకు పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికీ వచ్చి యోదాదేశపు దక్షిణ దిక్కుననున్న బెయేర్షెబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించదను. కావున గాదు దావీదునద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియచెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమీయూ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర
ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఎలాగూ ప్రార్థించెను. చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలినవాడవును రాజువునగు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలెనని వచ్చితినెను. అందుకు అరౌనా, నా ఏలినవాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము. చిత్తగించుము, దహన బలికి ఎడ్లున్నవి, 100 కర్ర సామానులు కట్టెలకు అక్కరగా వచ్చును. రాజా, ఇవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. సమూయేలు 2వ గ్రంథము ఇంతటితో ముగియుచున్నది. ఆమేన్.